గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ గురుభ్యో నమః. భక్తులారా, సత్సంగంలో భాగంగా భాగవత మహాపురాణం యథాతథంగా చెప్పుకుంటున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనము 9 స్కందాలు పూర్తి చేసాం. 10వ స్కందాన్ని 121 భాగాలుగా చెప్పుకున్నాం. ఈ రోజున 122వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాసుల వారికి నమస్కారం చేసుకుందాం. అలానే క్షేత్రపాలకుడైన ఆంజనేయ స్వామికి నమస్కారం చేసుకుని సమర్థగురు సాయినాథ్ మహారాజ్కి జాయ్ చెప్పుకుంటూ ప్రారంభం చేద్దాం. తయోస్తత్సు మహత్కర్మ నిశామ్య విబుధాదయ ముముచు పుష్పవర్షాన్ని చక్రుర్వాజ్యాన్ని తుష్టువు. బలరామకృష్ణులు చేసిన ఈ అద్భుతమైన కృత్యాన్ని ఏం చేశారు వాళ్ళు? ఆ గార్ధబాల గుంపు గాడిదల రూపంలో ఉన్న రాక్షసులందరినీ కూడాను కేవలం పౌగొండ వయస్సులోని 7 సంవత్సరాల వయసులోనే వాళ్ళని ఒక్కొక్కరిని తీసుకొని తాటి చెట్ల మీదకి విసిరేశారు. ఆ తాటి చెట్టుకున్న పండ్లన్నీ పడిపోయాయి, తాటి చెట్లు పడిపోయాయి, వీళ్ళు చచ్చారు. ఈ అద్భుత కార్యాన్ని చూసిన దేవతలందరూ కూడాను పైనుంచి పుష్పవృష్టి కురిపించారు. అలానే ఉత్సాహంతో వాయిద్యాలు కూడా మోయించారు. అలా తమ ఆ మహత్యాన్ని ప్రస్తుతించారు వాళ్ళందరూ కూడా. అథ తాళ ఫలాన్యాదన్ మనుష్యాగత సాధ్వస తృణంచ పశవశ్చేరుర్హత ధేనుక కాననే. ధేనుకాసురుడు, వాడి యొక్క అనుచరులు, వాళ్ళే కదా వీళ్ళు గాడిద రూపంలో ఉన్నవాళ్ళు. వీళ్ళందరూ చచ్చినా కూడా చచ్చిన తర్వాత అప్పటి నుండి మరి ఈ గొల్లపిల్లలు కానివ్వండి, ఇక్కడ ఉన్న జనులందరూ కూడాను హాయిగా వనంలో సంచరిస్తూ ఆ తాటి పళ్ళను కమ్మగా భక్షించడం మొదలుపెట్టారు. సముద్ర ప్రాంతాల్లో వాళ్ళకి తెలుస్తాయి. ఇక్కడ హైదరాబాదులో అంతగా రావు, కానీ తాటిపళ్ళు ఊర్లలో ఉంటాయి. తాటిపళ్ళు అవి తీయగా ఉంటాయన్నమాట. వాటిని భక్షించడం మొదలుపెట్టారు. అలానే ఇంకా అంతకుముందు పక్షులు కూడా తిరిగేవి కాదు వీళ్ళ భయానికి ఆ వనంలో. ఇప్పుడు హాయిగా పశుపక్షులన్నీ కూడాను స్వేచ్ఛగా తిరుగుతూ పచ్చికల్ని మేస్తూ ఉన్నాయి. కృష్ణ కమల పత్రాక్ష పుణ్యశ్రవణ కీర్తన స్తూయమానో అనుగైర్ గోపై సాగ్రజో వ్రజమా వ్రజత. కృష్ణుడు ఆ తర్వాత ఆ వనాన్ని వీడి బలరాముడితో కూడి వ్రజభూమికి వచ్చాడు. ఆ సమయంలో వారిని అనుసరించి వస్తున్న గొల్లపిల్లలందరూ కూడాను ఆ మహాపురుషులిద్దరినీ కూడాను బాగా కొనియాడుతూ నడిచారు. కృష్ణ భగవానుడి యొక్క పవిత్ర లీలలను వినటం వల్ల, కీర్తించడం చేత లోకాలన్నీ కూడా ధన్యమైపోతాయి కదా అని శుకుడు పరీక్షణ్ మహారాజుకి చెప్తున్నాడు ఈ భాగవతాన్ని. తంగోరజశ్చురిత కుంతల బద్ధ బర్హ వన్య ప్రసూనరుచిరే క్షణ చారుహాసం వేణుం పణంతమనుగైరను కీర్తిం జితకీర్తిం గోప్యోది దృక్షిత దృశోభ్యగమన్ సమేత. గోవుల గిట్టల యొక్క తాకిడికి పైకి ఎగిసిన ధూళలతో కృష్ణుడి శరీరము, ఆ స్వామి యొక్క ముంగురుడు, ఆ కుంతలముల యందు అలంకృతమైన నెమలి పింఛం, వనపుష్పాలు ధూసరితములయ్యాయి, దుమ్ము కొట్టుకుపోయాయి. ఆ ప్రభువు తన చూపుల్లో అందాలని ఒలకిస్తూ దరహాసంతో మురళీనాదం చేస్తూ ఉన్నాడు. అనుచరులు ఆయన యశోవైభవాలని గానం చేస్తున్నారు. పక్కనున్న గొల్లపిల్లలందరూ కూడా ఆ కన్నయ్య కోసం 1000 కన్నులతో ఎదురు చూస్తున్న గోపికలందరూ కూడాను ఆ వీణానాదాన్ని ఎప్పుడైతే విన్నారో ఒక్కుమ్మిడిగా వాళ్ళందరూ కూడాను తహతహలాడుచూ ఇండ్ల నుండి బయటకు వచ్చి దర్శించుకున్నారు ఆయన్ని.
పీత్వా ముకుందముఖసారఘమక్షి భృంగై తాపం జహుర్విరహజం రాజయోషితోహ్ని తత్సకృతిం సమధిగమ్య వివేశి గోష్టం సవ్రీడహాస వినయం యదపాంగమోక్షం. అప్పుడు గోపికలందరూ కూడా కృష్ణుడి యొక్క ముఖ కమలం నుండి వెలువడే జాలువారే మకరందాన్ని తమ చూపులనే తుమ్మెదల ద్వారా తృప్తిగా ఆస్వాదించారు. పగలంతా కృష్ణుడి దర్శనం లేక కలవరపడుతున్న గోపికల యొక్క విరహజన్యమైన తాపమంతా కూడా ఆ సంతోషంతో తొలగిపోయింది. అప్పుడు సిగ్గుతో దరహాసం చేస్తూ సవినయంగా తమ క్రీగంటి చూపుల ద్వారా గోపికలు వచ్చిన స్వాగత సత్కారాల్ని తన కృపా కటాక్షాలతో స్వీకరిస్తూ కృష్ణ ప్రభు గోకులంలో ప్రవేశించాడు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణ శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. చేకోరా హారతి ఇదిగో సద్గురునా.